హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా క్వీన్స్ యూట్యూబ్ ఛానల్. మొన్న మీకు పనసపండు చూపించానండి. అదే పనసపండు ఇవాళ హల్వా చేస్తున్నాను. ఇదిగోండి పనసపండు కొంచెం పీసెస్ ఉండేటట్టు చేసుకున్నాను నేను. ఒకటేం బాగా పండింది, ఒకటేం కొంచెం పండలేదు, అందుకని మీకు ఈ కలర్ కనిపిస్తుంది అట్లా. ఇదిగోండి జీడిపప్పు, పిస్తా పప్పు ఇవి వేస్తున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసాను, ఒక 4 స్పూన్లు వేసాను. ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు వేసాను. కలుపుతున్నాను. చాలా బాగుంటుందండి పనసకాయ హల్వా. కొంచెం నెయ్యి పడుతుంది. ఇవ్వండి నెయ్యి వేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టానండి నేను. మీరు వేసుకుంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇది పచ్చివాసన పోవాలి. కార్న్ఫ్లోరు 4 స్పూన్లు వేసాను. కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. వంటలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ వేస్తున్నాను. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం ఒక అరగిద్ద గ్లాసు కాఫీ గ్లాసు సగం గ్లాసు పోస్తే సరిపోతుంది. వీడియో కదులుతుందండి, ఏమనుకోవద్దు. ఎవరు లేరు ఇంట్లో, నేను ఒక్కదాన్నే ఉన్నాను, అందుకనే ఇబ్బంది అయింది. పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. వాటర్ సరిపోయి కదా. ఇదిగో వడగట్టాను బెల్లం పాకం. బెల్లం కరిగించి వడగట్టానండి. పావు కేజీ బెల్లం పట్టిందండి నాకు. సిమ్లో పెట్టానండి. ఇప్పుడు ఇది అంతా కలుపుకోవాలి కదా. ఇదిగోండి, ఉండలేకుండా ఇది స్మాష్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టాను మంట. మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. హార్లిక్స్ వేసానండి కొద్దిగా. వస్తుంది, మంట తగ్గించాను. ఇదిగోండి అయిపోయింది, వేసేసాను. వేసేటప్పుడు చూపించలేకపోయాను, ఎందుకంటే ఒక్కదాన్నే కదా, కుదరలేదు. బాగుందండి, టేస్ట్ చూశాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు జీడిపప్పు పిస్తా పప్పు వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసుకోవాలని ఏమీ లేదు, మన ఇష్టం. ఇట్లా కొడితే లోపలికి వెళ్ళిపోతుంది పప్పు. నేనైతే హార్లిక్స్ కూడా వేసానండి వీటిల్లో. ఇదిగోండి వచ్చిన ఈ పీసెస్, ఇవ్వండి.
చాలా బాగా వచ్చినాయి. తిన్నాము, టేస్ట్ ఉంది, బాగుంది. ఇది దీనిలో పెడుతున్నాను. చాలా బాగుందండి. ఇలా చేసుకోండి. చేసుకొని తిని చూసి తప్పనిసరిగా చేసుకోండి, తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము ఎలా ఉండేది స్వీటు. చాలా బాగుందండి ఇది. ఇదిగోండి. బాయ్.